ఇక్కడ కనిపిస్తున్న ఆకేంటో మీకు తెలుసా? మందారాకు అనుకుంటే పప్పులో కాలేసినప్పుడు ఈ ఆకుతో కూడా ఒక రెసిపీ చేయబోతున్నాను. ఆకేంటో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికి వెల్కమ్ టు వీక్ష 21. ఏంటి రోజు స్పెషల్ మామూలు కలిసి ఏం చేస్తున్నారు? మండే స్పెషల్ వచ్చేసి ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ, వామాకు బజ్జీ. మీరెప్పుడైనా వామాకు బజ్జీ తిన్నారా? తింటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడే ట్రై చేయబోతున్నాను. ఇంతకీ ఆకు వచ్చేసి వామాకు బజ్జీ అయితే వాము ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుందంట. మా మమ్మీ డాడీ చెప్తుంటే నోరు ఊరిపోతుంది. అప్పుడు ఎప్పుడో మా యశుకు కాఫ్ వస్తే కాఫ్ సిరప్ జ్యూస్ చేద్దన్నారు కదా. ఇక ఆ టైంలో చేసేది ఏం లేక వాము ఇంకా వామాకు తులసాకు అన్ని కలిపి దంచి రసం తీసి మా యశుకైతే తాపించేది మా మమ్మీ. ఏమాకది వామాకు బాగుంటది మమ్మీ. ఇది బజ్జీ చేసుకుంటే పిల్లలు పెట్టినా కూడా మంచిగా తింటారు, మన పెద్దలు కూడా తినొచ్చు. కమ్మగా ఉంటది ఇది వామాకు బజ్జీ. చూద్దాం. కానీ నాకు డౌట్, ఈ వామాకు చెట్టుకి నిజంగానే వాము వస్తుందా లేదా అని అయితే నాకు ఇంతవరకు తెలియదు. నిజంగా వాము చెట్టుకు వాము వస్తుందా లేదా అని అయితే తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇక బజ్జీల విషయానికి వచ్చేస్తే బయట చలి అయితే మామూలుగా లేదు. ఇంత చలిలో వేడి వేడి బజ్జీలు కానీ మిర్చీలు కానీ తింటేనే ఉన్న ఆత్మరాముడు శాంతిస్తాడని అయితే నాకు అర్థమైంది. వెంటనే లేట్ చేయకుండా ఇంట్లో అయితే చెప్పేశాను. మా మమ్మీ అయితే బాల్కనీలో ఉండే వామాకులు నీట్ గా కడిగి తీసుకొచ్చింది. మా హస్బెండ్ ఏమో ఆలు స్లైస్ అయితే కట్ చేస్తున్నాడు. ఇక ఫైనల్ గా మిగిలింది మా డాడీ కాబట్టి మా డాడీకి అయితే పెద్ద పనే చెప్పేశాము. ఏంటంటే మిర్చిలోని గింజలని తీసి ఉప్పు అయితే పెట్టేయమని చెప్పేశాము. నార్మల్ గా మిర్చి బజ్జీ ఉంటుంది లావుగా, కానీ మనకు అలాంటివి నచ్చవు కదా. మనకు ఘాటుగా కారంగా ఉండాలని చెప్పేసి వంటలో వేసుకునే మిర్చిలతో అయితే మిర్చి బజ్జీ అయితే చేస్తున్నాము. మా ఇంట్లో చేసే ఈ మిర్చి బజ్జీలను చూస్తూ ఉంటే మీకు నోరుతుందని నాకైతే అర్థమైంది. కానీ ఏం చేస్తాం, మీరేమో అక్కడ నేనేమో ఇక్కడ అని మీరు చేసే పని అయితే ఒకటి ఉంది. అదేనండి, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.